మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మురళికి శ్మశానానికి వెళ్ళే అడ్డదారే అతను కళాశాలకు వెళ్ళి రావడానికి ఈజీగా అమరింది. అతనితో పాటు చదువుకునే పిల్లలందరూ వాళ్ళ స్టేటస్కి తగినట్టు బైకుల్లోనూ బస్సుల్లోనూ వెళ్తారు. మురళికి సైకిల్ గురించి తలుచుకోవాలన్నా పెద్ద కలగానే ఉంటుంది. అతను వివరాలు తెలుసుకోగలిగే రోజు నుండి తల్లి రోగిష్టిగానే ఉన్నది. 2 ఏళ్ల వయసు ఉన్నప్పుడే తండ్రి చనిపోయారట. అమ్మ ఉంటున్న సొంత ఇంటిని అమ్మేసి అద్దె ఇంటికి కాపురానికి వెళ్ళి అడవి పనులకు పోయి ఆమె కడుపుతో పాటు పిల్లాడి కడుపును నింపుతూ ఉన్నది. ఎలాగైనా పిల్లాడిని చదివిస్తే తన శ్రమ అంతా తీరిపోతుంది అని అనుకుని మనసులో పట్టుదలతో చదివించింది. తల్లి పొద్దున్నే పనికి వెళ్ళిపోతుంది కాబట్టి ఊరి వీధి పంపు దగ్గర క్యూలో నిలబడి మంచినీళ్లు పట్టుకోవడం నుండి కుంపటి వెలిగించుకోవడానికి కట్టెపుల్లలు ఏరుకుని రావటం, కోళ్లకు ఆహారం వేయటం అంటూ అన్ని ఇంటి పనులు అతనే చేయటం వలన మామూలు రోడ్డు ద్వారా నడిచి కళాశాలకు వెళ్లాలనుకుంటే కాలేజీకి వెళ్లి చేరటానికి మధ్యాహ్నం అవుతుంది. అందువలన శ్మశానాన్ని ఆనుకుని వెళ్లే అడ్డదారి బాటను ఎన్నుకున్నాడు. ఆ దారిలో వెళ్తేనే అతను టైంకి కాలేజీకి చేరుకోగలడు. మొట్టమొదట శవం కాలుతున్న వాసన వలన అతనికి కడుపులో తిప్పేది. దాంతోపాటు మనసు కూడా భయంతో ఉండటం వలన గుండె దడతో వేగంగా కొట్టుకునేది. కాలుతున్న శవాన్ని కర్రతో తిప్పుతూనే దాని దగ్గరే నిలబడ్డ గురువయ్యను చూస్తున్నప్పుడు అతనికి ఆశ్చర్యంగా ఉన్నది. ఇతను ఎలా ఈ శవం కాలే వాసనతో దాని దగ్గరే ఉంటున్నాడు, ఎలా తింటున్నాడు? దాంతోపాటు రాత్రిపూట శ్మశానంలోనే కాపురం ఉండటాన్ని తలుచుకుంటే భయంగా ఉండేది. కాలేజీలో స్పెషల్ క్లాసులు పెట్టినప్పుడంతా టైం అయిపోతుంది. చీకటి పడి నలుపు కమ్ముకున్న దారిలో వెళ్తూ శ్మశానాన్ని దాటుతున్నప్పుడు చెమటలు పడతాయి. ఆ దారిలో వెళ్ళి అలవాటు పడినందువలన ఏ గురువా గురువా అని పిలుస్తాడు. ఎందుకయ్యా ఇంత ఆందోళన పడతావు అని అడుగుతూ గురువయ్య సావకాశంగా రావడంతో త్వరగా రా, నాకు భయంగా ఉంది అని కళ్ళు మూసుకుని నిలబడతాడు. ఇంతగా భయపడుతున్నప్పుడు చీకటి పడిన తర్వాత ఎందుకు ఈ దారిలో వస్తావు అని అడుగుతూనే గురువయ్య అతని చేయి పుచ్చుకున్నప్పుడే మనసులో ఉన్న భయం కొంచెంగా తగ్గుతుంది. ఏం గురువయ్య, పోయి ఎందుకయ్యా ఈ పనికి వచ్చావు? నీకు భయంగా లేదా? భయంగానే ఉండేది, కానీ కడుపు ఉంది కదా, ఆ కడుపులో ఆకలి ఉంది కదా అబ్బాయి. అందుకని దేశంలో ఎన్నో పనులు ఉన్నాయే, వాటన్నింటిలో ఏదో ఒక దానికి వెళ్ళక ఎందుకు ఈ పనికి వచ్చావు? ఎవరయ్యా నాకు ఉద్యోగం ఇచ్చేది? ఎక్కడికెళ్ళి అడిగినా నీ జాతి నీ కులం ఏమిటని అడుగుతున్నారు. చెప్పిన వెంటనే ఉద్యోగం లేదని వెలగొడుతున్నారు. కాళ్ళకు వేసుకున్న చెప్పులు కూడా మర్యాద ఇస్తూ భద్రపరిచి ఉంచుకుంటున్నారు. మనకి ఆ మర్యాద కూడా లేదు. చివరికి ఈ పనైనా దొరికిందని సంతోషపడి ఉంటున్నా. కానీ ఈ ఉద్యోగానికి కూడా ఎసరు వచ్చింది. ఏం ఇప్పుడేమైంది? నాకిప్పుడు వయసు 60 ఏళ్ళు అయిందట. ఇక ఈ పనిలో ఉండటానికి నేను పనికిరానట. నీకు జీతం ఎంత ఇస్తున్నారు? 2000 రూపాయలు. అదీ కాకుండా శవం మీద ఉండే డబ్బు, నగ, నట్ట లాంటివి. ఇష్టపడిన వారు దయతలిచి 500 1000 ఇస్తారు అంటూ గురువయ్య చెప్పుకుంటూ ఉంటే మురళికి వినడానికే కంపరం పుట్టింది. సరి ఇక మీదట దాని గురించి మాట్లాడకు. నాకు పరీక్షలు పూర్తి అయినాయి. తొందరలోనే ఉద్యోగం దొరుకుతుంది. నేనే నీకు ఉద్యోగం ఇప్పిస్తాను. దానికి కాదబ్బాయి, వారసుడు ఉంటే నా ఉద్యోగం వాడికి ఇస్తారట. నాకు వారసుడు లేడే అని ఇప్పుడు బాధపడుతున్నాను. అవును, ఇదొక గొప్ప ఆఫీసరు ఉద్యోగం. దీనికోసం అంత బాధపడుతున్నావు అన్నాడు మురళి. అది కాదబ్బాయి, నాకు ఇంకో పని దొరికేంత వరకు ఈ కడుపు ఊరుకోదయ్యా. ఆకలి అని ఏడుస్తుంది. దానికి ఏం సమాధానం చెప్పాలో తెలియక తల వంచుకుని వెళ్ళిపోయాడు మురళి. అతనికి పరీక్ష రిజల్ట్స్ వచ్చినాయి. క్లాస్లోనే 3వ ర్యాంకు తెచ్చుకున్నాడు. ఆనందంతో సీతాకొక చిలకలా ఎగిరింది మనసు. ఇంటికి వచ్చి అమ్మతో చెప్పినప్పుడు ఆమె అతనిలాగా ఆనందపడలేకపోయింది. రోగంతో వాడిపోయిన ఆమె ముఖంలో చిన్నగా కాంతి వచ్చింది, అంతే. ఆ తర్వాత సరదాగా 1 సంవత్సరం గడిచిపోయింది. అతని తల్లి మామూలుగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు వచ్చి వెళ్లే పేదరికం ఇప్పుడు ఇంట్లో బాసిపీట వేసుకుని కూర్చుంది. హోటల్, షాపు, కంపెనీ అంటూ వీధి తిరిగాడు పని కావాలని అడుగుతూ. అతనికి అనుభవం లేదనే కారణం చెప్పి ఉద్యోగం ఇవ్వడానికి కుదరదని చెప్పారు. అప్పుడప్పుడు కాఫీ కొనుక్కుని తాగి ఆకలిని చంపుకోవడానికి ప్రయత్నించాడు. కానీ అతని తల్లి ఆకలితో మాట్లాడటానికే శక్తి లేనిదిగా అయ్యింది. కన్నతల్లిని చూస్తున్నప్పుడు ఇతనికి హృదయం కృంగిపోయింది. ఆ రోజు చీకటి పడి చాలాసేపు అయిన తర్వాత అతను వచ్చినప్పుడు గురువయ్యకు ఆశ్చర్యం వేసింది. ఏంటబ్బాయి, ఈ టైంకి నన్ను వెతుక్కుంటూ వచ్చావు? నాకెవరన్నా పని ఇస్తారని చెప్పారా? లేదు గురువయ్య, నువ్వు చేస్తున్న ఉద్యోగాన్ని నాకు ఇప్పించమని అడగటానికి వచ్చాను. కాదనకుండా ఇప్పించు. ఏంటయ్యా చెప్తున్నావు? అవును గురువయ్య, చదువు ముగిసి 1 సంవత్సరం అయ్యింది. నాకింకా ఉద్యోగం దొరకలేదు.
నేను అడగని చోటు లేదు. ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేసి చూడొచ్చు కదా. నేను వెయిట్ చేస్తాను. మా అమ్మ పస్తులు పడుకోవటం నేను చూడలేకపోతున్నాను. నాకు తోడుగా ఉండే జీవి ఆమె ఒక్కతే. ఆమెను పోగొట్టుకుంటానేమోనని భయంగా ఉంది. నా వారసుడికే ఉద్యోగం ఇస్తామని చెప్పారు. మీకు ఉద్యోగం అడిగితే ఇతను ఎవరు? ఇతనికెందుకు నీ ఉద్యోగం అడుగుతున్నావు అంటూ 1000 ప్రశ్నలు వస్తాయే. దానికి సమాధానం ఉంది. నన్ను నీ వారసుడని చెప్పేయ్ అని మురళి చెప్పడంతో శరీరంపై కత్తిపోటు పడినట్టు తల్లడిల్లిపోయాడు గురువయ్య. స్వామి, అలా చెప్పకండి. నేను తక్కువ జాతి, మీరు గొప్ప జాతి అంటూ అతను చెప్పి ముగించడానికి ముందే, ఆకలికి ముందు నాకు జాతులు కనబట్టం లేదు గురువయ్య అంటూ అతని ముందు మోకాళ్ళ మీద కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తున్న మురళిని చూసి చాలాసేపు షాక్లో ఉండిపోయాడు గురువయ్య. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.